ఈసారి మనకి న్యూ ఇయర్ అండ్ వైకుంఠ ఏకాదశి 1 డే డిఫరెంట్‌తో వచ్చింది గదా! సో, ఇంక 30థ్ ఇలా వైకుంఠ ఏకాదశి రోజు ఇటెళ్ళొచ్చేసాం గదా! టెంపుల్ దగ్గరికి. ఇంకా న్యూ ఇయర్‌కి అని జెప్పేసి ఈడికొచ్చాను. ఇంక న్యూ ఇయర్ వస్తే చూస్తారు గదా! మొత్తం మనం ఏ బేకరీ షాప్ చూసినా బయట కేకులే కేకులు. ఎన్నుంటాయంటే అన్నుంటాయి. సో, నేను గూడా ఒక కేక్ కట్ చేసుకుందాం అని జెప్పేసి తీసుకోవడానికొచ్చాననమాట. సో, ఈ కేక్ బావుందని జెప్పేసి తీసుకున్నాను. కాకపోతే నాకు డౌట్ ఉంది. ఒక చిన్న కేక్ తీసుకెళ్తే సరిపోతుందేమో న్యూ ఇయర్ గదా! అంతా ఎలా చేసుంటారో కేక్స్ బల్క్‌గా చేస్తారు గదా! అనుకున్నా గానీ, ఇంకా సరే ఏదో ఒకటి అని చెప్పేసి తీసుకున్నా. ఇంక నేను చెప్పా గదా! లాస్ట్ వీడియోలో మామూలుగా ప్రతిసారి టీటీడీ టెంపుల్‌కెళ్తాను. మల్లేశ్వరంలో ఉంది వైకుంఠ ఏకాదశికి. బట్ ఈసారి మిస్ అయిపోయాను. కానీ న్యూ ఇయర్ రోజు ఎవ్రీ ఇయర్ కూడా న్యూ ఇయర్ రోజు ఎళ్తాననమాట. సో, ఈ న్యూ ఇయర్‌కయితే ఆ డెకరేషన్ ఇంకా 1 డే డిఫరెన్సే గదా! ఆ డెకరేషన్ అలానే ఉంది. చాలా చాలా బావున్నిందనమాట. లాస్ట్ టైమ్ అయితే ఏనుగులది పెట్టినారు. ఈసారి వైట్ పీకాక్స్ పెట్టారు. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా చూసుకొని ఎళ్ళాము. దర్శనం బాగా అయింది. ఇంకొకటేందంటే న్యూ ఇయర్ రోజు మనకిక్కడ టీటీడీలో అమ్మినట్టు టీటీడీ క్యాలెండర్స్ కానీ, అలానే మనకి డైరీ బుక్స్ దాంతో పాటు ప్రసాదం గూడా ఇస్తారన్నమాట లడ్డూలు. ఇంకా ఫస్ట్ దర్శనం చేసుకునేసి మమ్మీ కూడా లడ్డూలు కావాలంటున్నింది. ఇంకా ఎళ్ళామన్నమాట లడ్డు తీసుకోవడానికి క్యూ దగ్గరికి. ఫుల్ రష్ ఉన్నారు. ఇంక ప్రసాదం తీసుకున్నాం ఫస్ట్ తినేసేసి ఇంక లడ్డు దగ్గరికెళ్ళామన్నమాట. ఇంక లడ్డూలు తీసుకొని మమ్మీకి కావాలని చెప్పేసి ఎక్స్‌ట్రా తీసుకునేసి బస్‌లో పంపించేసాం.